హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వర్కన్స్ మా. ఇలా మన రైడ్ వచ్చేసి గోవా వెళ్తున్నాం. అది కూడా బైక్స్ పైన అన్ని సెటప్ అయితే చేసిన. బ్యాగ్ కూడా మౌంట్ చేసేసిన. వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అయింది ఇది. ముగ్గురు రైడర్స్ వెళ్తున్నాము. మీకు ఆన్ ద వీలో చూపిస్తా వాళ్ళని. వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అవుతారు. చలో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మనం రైడ్ ని. హలో గాయస్, మనమైతే ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. వ్లాగ్ కాదు, వ్లాగ్. సో ఇప్పుడు మన రైడ్ వచ్చేసి గోవా వరకు వెళ్తున్నాం మనము. ఒక్కసారి ఈ కెమెరా యాంగిల్ ఎలా ఉందో కొంచెం కామెంట్లో మెన్షన్ చేస్తే నేను కెమెరా అన్నా సెట్ చేసుకుంటా. చలో ఇప్పుడు మనం అమీర్పేట వరకు వెళ్తున్నాము. అమీర్పేటలో టిల్లు అన్న వస్తున్నాడు, నిఖిల్ సార్ వస్తున్నాడు, హెచ్ఆర్. ముగ్గురం కలిసి బైక్స్ పైన వెళ్తున్నాము. చూద్దాం మన ఈ రైడ్ ఎట్లా ఉండబోతుందో. టైం వచ్చేసి 4:19 అవుతుంది. యాక్చువల్లీ 4 o'clockకి అమీర్పేటలో ఉండాలి. సో వీఆర్ లేట్ ఫర్ 20 minutes. నిఖిల్ సార్ వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, కాల్ అయితే చేయాలి ఒకసారి. వాయిస్ కూడా ఎలా వస్తుందో చెప్పండి. ఏమన్నా క్రాక్లింగ్ ఆర్ బ్రేక్ వాయిస్ ఏమన్నా వస్తుందా అది కూడా కామెంట్ చేయండి. మనం సెట్ చేద్దాం దీన్ని. వాయిస్ అయితే రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. వీడియో కూడా ఆన్లోనే ఉందని అనుకుంటున్నా. వేరే మంజిల్ అంజన్న వాళ్ళు మొబైల్ మౌంట్స్ పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మొబైల్ మౌంట్ చేద్దాం. మన బండి వచ్చేసి MT-15. నిఖిల్ సార్ దగ్గర డామినర్ ఉంది. అంజన్న దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది 350 క్లాసిక్ 350. చలో పంజాగుట్ట కూడా క్రాస్ అయిపోయినాం. యాక్చువల్లీ గోప్రోకి అయితే కేస్ దొరకలేదు, మాకు అవైలబుల్ లేకుండే మార్కెట్లో. సో ఇది ఒకటి జుగాడ్ చేసి పెట్టినాము. ఇక మైక్ అడాప్టర్ కూడా మొన్నే తీసుకున్నాము. యాక్చువల్లీ దీని యాక్సెసరీస్ మాత్రం ఏమీ రాలేదు. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దొరకవు. దీని కేసు అంటే హెల్మెట్ పైన మౌంట్ చేసుకోవడానికి కేసు అయితే రాలేదు ఇంకా. మ్యాక్సిమం గోప్రో 13 బ్లాక్ యాక్సెసరీస్ మ్యాక్సిమం రాలేవు. చలో చూద్దాం, ఫ్యూచర్లో దొరికితే అది కూడా పెట్టి మంచి బ్లాగ్ చేద్దాం. అమీర్పేట్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేస్తాం మనము. సార్ వాళ్ళు వచ్చినారా, రాలేరు ఇంకా. చలో కాల్ అయితే చేద్దాం వాళ్ళకి. చలో చూస్తేనే అంజన్ వచ్చాడు, ఒక నిఖిల్ సార్ కూడా వచ్చాడు. 4 o'clock అన్నారు, 5 o'clock వచ్చారు. సార్ కెమెరా యాంగిల్ కరెక్ట్ ఉందా సార్? కిందికి పైకి ఉందా? కరెక్ట్ వస్తుందా? ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలా? చాయ్ ముంగడ తాగుదాం సార్. ఈరోజు ఏందన్న అది ఫిట్టింగ్ ఆడ పటంచర దాటినాక. చలో డామినర్ వచ్చేసింది, ఎన్ఫీల్డ్ వచ్చేసింది, మన MT రెడీగా ఉంది. చలో ఇప్పటిదాకా ఇంటి నుంచి అయితే బ్లాగ్ చేసుకుంటూ వచ్చిన, అది రికార్డ్ అయిందో లేదో తెలియదు. ఇప్పుడైతే అఫీషియల్గా మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చలో రైట్. అక్కడ ముంగట ఎక్కడన్నా ఆగి మొబైల్ మౌంట్స్ తెచ్చిండన్న, మొబైల్ మౌంట్స్ కూడా మౌంట్ చేసేసాలి మ్యాప్స్ కోసం. చలో ముగ్గురు దగ్గర ఇంటర్కామ్స్ ఉన్నాయి. ఇంటర్కామ్స్లో కనెక్ట్ అయ్యి ఇంకా మాట్లాడుకుంటా జర్నీ చేద్దాం. ఇంకా రీసెంట్గానే తీసుకున్నాం కొత్త హెల్మెట్స్, కొత్త ఇంటర్కాము. ఇంకా నాది గోప్రో సెటప్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. చలో రైట్. అఫీషియల్గా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దారిలో కలుస్తాం. ఇంకా స్టే ట్యూన్. నైటే ట్యాంక్ ఫుల్ చేయించేసినాను. వాష్ కూడా నైటే చేసేసిన. సర్వీసింగ్ 1 week బిఫోరే అయిపోయింది. 1 week నుంచి తీయలేను. నిన్న కొంచెం కింద ఎక్స్ట్రా లైట్స్ ప్రాబ్లం వస్తే నాది కూడా కంప్లీట్ చేయించేసిన. నైట్ మొత్తం అంతా వాష్ చేసేసి ఫస్ట్ వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించేసిన. అరౌండ్ 9.5 liters వచ్చింది పెట్రోల్లో. ఇది 10 liter ట్యాంక్.
అంటే అంతకుముందు ఇంకా చూపిస్తాం కానీ 500 ml ఏదో మిగిలింది. సో ఇప్పుడైతే ట్యాంక్ ఫుల్ ఉంది. మనకు 500 కిలోమీటర్ వరకు 550 కిలోమీటర్స్ వరకు బేఫికర్ 49.3 వస్తుంది మైలేజ్. చూద్దాం ఇంకా రోడ్ ఫ్రీ అయినాక మన రైడింగ్ని బట్టి, అంటే మన స్పీడ్ని బట్టి ఎంతవరకు పెరుగుతుందో. మైలేజ్ ఆల్మోస్ట్ 51 or 52 అన్న రావాలి రైడ్ కంప్లీట్ అయ్యేంత వరకు. చూద్దాం ఎంత వస్తుందో మరి. ఓకే, అంజన లీడ్ తీసుకుంటుండు ముంగట. ఎక్కడ ముంగట ఆగి ఇంటర్కామ్స్ కనెక్ట్ చేయాలి. ముగ్గురు ఇంటర్కామ్స్ కనెక్ట్ అయితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పి ఏం కనెక్ట్ చేయలేము, మొబైల్ మౌంట్ కూడా ఏం పెట్టలేము. చలో ముంగట ఎక్కడన్నా ఒక 50 కిలోమీటర్స్ ఆర్ 30-40 కిలోమీటర్స్ అయినా సిటీ క్రాస్ అయిన తర్వాత ఆగుదామని చెప్పి వెయిట్ చేస్తాం. అర్జెంట్గా టీ బ్రేక్ కూడా కావాలి. వెదర్ ఆల్మోస్ట్ చాలా కూల్గా ఉంది హైదరాబాద్లో. చలో ఇంకా మళ్ళీ మనం ఆగినప్పుడే కలుసుకుందాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే తెల్లారిపోయింది. నేను ఇంకా పటాచార్య దగ్గరనే ఉన్నా సార్. చలికి అవ్వట్లేదు. సో ఇక్కడ ఆగి నేను మా నిఖిల్ సార్, అంజన్న. చలో అంజన్న ఇక్కడ ఉన్నాడు. మన బైక్ చూద్దాం ఇప్పుడు. ఇది మన ఎంటీ వస్తాయి. ఇది డామినర్, ఇది రాయల్ ఎన్ఫీల్డ్. అలా 3 బైక్స్ పైన అయితే వెళ్ళిపోతున్నాం మనం. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుండొచ్చు, చైర్ అంతా ఖరాబ్ అయిపోయింది. చలో ఇంకా కెమెరా సెట్ చేసుకొని వెళ్ళిపోదాం. యాక్చువల్లీ కెమెరా సెట్ చేయలేని ఇప్పటివరకు, అంతా కిందికి పైకి వచ్చింది అది వీడియో. ఇప్పుడు సెట్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. ఓకేనా, రైట్. ఇప్పుడైతే తెల్లారిపోయింది, కొంచెం వెదర్ నార్మల్ ఉంది. ఇప్పటిదాకా అయితే ఫుల్ చలిగా ఉండే. చూద్దాం ఇప్పుడు ఇంకా. చాలా మ్యాప్ అయితే సెట్ చేసేసుకుంటాం డైరెక్ట్ గోవాకి. మనది ఒక పెద్ద బ్రేక్ అయితే కంప్లీట్ అయింది. చాలా కోల్డ్ ఉండే, సో బ్రేక్ తీసుకొని మెల్లగా స్టార్ట్ అవుతున్నాం. అమ్మా, చలో రైట్ స్టార్ట్ అయిపోదాం. సార్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మ్యాక్సిమం 1 కిలోమీటర్ ముంగటికి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు. ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. రైట్, వెదర్ అయితే కొంచెం సెట్ అవుతుంది ఇప్పుడు. చలి అయితే తగ్గింది, ఇంకా సన్ రైజ్ అవుతుంది. చలో మౌంట్ కూడా పెట్టేసుకున్నాం. జెబ్రానిక్స్ జబర్దస్త్ ఉంది, జెబ్రానిక్స్ లాగానే, కొంచెం కూడా వైబ్రేషన్ లేదు. నైస్, స్టెబిలిటీ బాగుంది దీన్ని. బ్యాగ్స్ కూడా వెనకాల నుంచి ఓపెన్ చేసేసి మొత్తం అన్నీ టైట్గా కట్టేసాం. గోప్రో కూడా మంచిగా యాంగిల్ సెట్ చేసుకున్నా. ఓకే అనుకుంటా మీకు వ్యూ. చూద్దాం మళ్ళీ కూడా నేను ఒక 1 hour తర్వాత హైదరాబాద్లో ఆగిన తర్వాత ఒకసారి యాంగిల్ చూస్తా. అది కూడా సెట్ అవ్వాలంటే మళ్ళీ మారుస్తా. చూద్దాం. మనమైతే ప్రో కాదు కదా, ఫస్ట్ టైం నేను మోటో బ్లాగింగ్ చేస్తున్నా. కెమెరా సెట్ అయ్యేంత వరకు కొంచెం, కెమెరా అడ్జస్ట్ అయ్యేంత వరకు కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చు. చలో ఒక్కసారి కెమెరా సెట్ అయిపోయిందా అంటే ఎంజాయ్. ఇంటర్కామ్స్ కూడా కనెక్ట్ చేసేసుకున్నాము. ఇంటర్కామ్స్ అంటే సైనా బ్లూటూత్, ఒక హెల్మెట్ నుంచి ఇంకో హెల్మెట్కి కమ్యూనికేషన్. చలో సన్ అయితే వస్తుంది, కొంచెం ఎక్స్ప్లోజర్. మార్నింగ్ అయితే హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, ఇప్పుడు ఓకే. జైరాబాద్ దగ్గరలో ఉన్నాము. ఇంకో 35 కిలోమీటర్స్ ఉంది జైరాబాద్కి వెళ్ళడానికి. ఇప్పుడిప్పుడు ఎండ వస్తుంది, మస్తు మజా వస్తుంది. మంచిగా బాడీ వామ్ అవుతుంది కొంచెం. మార్నింగ్ అయితే చాలా చలిగా ఉండే.
రోడ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇంటర్కామ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా టిఫిన్ చేసే దగ్గర ఆగాలి ఇంకో 1 అవర్. టిఫిన్ చేసామంటే నాన్ స్టాప్ రైడ్ డైరెక్ట్ సోలాపూర్ అంటుండు సార్. అయితే మధ్యలో ఏడు ఆగేది లేదంటుండు. ఈ అంజన్ ఏడవుతాడో మనకు తెలియదు. ఏడవుతావునా? ఏడవుతావు? నీకు కూడా అవుతుందా లేదా అర్థమవుతలేదు తినమ్మా. బాబా రోడ్ ఏమన్నా ఉందా? సూపర్ ఉంది రోడ్ అయితే. ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం. చలో అంజన ముంగట వచ్చేసిండు. నిఖిల్ సార్ లీడ్ తీసుకుంటుండు ముంగట. ఎండ వస్తుంది. ఇప్పుడు కొంచెం వామ్ అవుతున్నాం. మార్నింగ్ అయితే అసలు డ్రైవ్ చేయలేకపోయినాం. హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. చలో ఇప్పుడు మనమైతే కర్ణాటక ఎంటర్ అయిపోతున్నాం. సోలాపూర్ కర్ణాటక బార్డర్ ఇది. చెక్ పోస్ట్. ఇలా పొద్దుగా నాస్తా టిఫిన్ కావాలి కదా. ఫైనలీ మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోతున్నాం. మహారాష్ట్ర బార్డర్ ఇది. ముంగట కమాన్లో ఉంది, ఆర్చ్లో ఉంది. వెల్కమ్ టు సోలాపూర్ టోల్వే. మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయినాం మనం. ఇంకెన్ని బార్డర్స్ దాటుతామో చూద్దాం ఇంకా నెక్స్ట్. ఇప్పుడే టీ బ్రేక్ అయిపోయింది. వాటర్ బాటిల్ తీసుకున్నాం, టీ తాగినాం. సోలాపూర్ దాటి 15 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ టీ తాగినాం, టీ బాగుంది. చలో మళ్ళీ ఇప్పుడు ప్యాకప్ చేసుకొని బయలుదేరుతున్నాం. ఇక వాటర్ పోసేసుకోండి అలా. చలో ఇంకా 1 అవర్లో సాంగ్లీ రీచ్ అయిపోతాం. సాంగ్లీలో లంచ్. అయితే మధ్యలో మన ఇద్దరు రైడర్స్ ముంగట్నే పోతున్నారు. రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది ఇప్పటివరకు. మహారాష్ట్ర ఎంటర్ అయినాం కదా, చూడాలి ఇప్పుడు. చలో కెమెరా. చలో ఇప్పుడే టిఫిన్ చేసినాం. ఇక్కడ 24 హోటల్ అంట, హోటల్ 24 అంట. టిఫిన్ చేసేసినాం. చలో మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్ స్టాప్ 1 అవర్ రైడ్ చేయాల్సిందే. ఓకే, 2.5 hours, 1 hour అనుకున్నా. మినిమం 100 కిలోమీటర్స్ కొడదాం అంటున్నారు. చూద్దాం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అయితే. మ్యాప్ అయితే సెట్ చేసేసిన. చలి కూడా తగ్గింది, మంచి ఎండ వస్తుంది. గ్లౌజెస్ కూడా మంచిగా సెట్ అయిపోయినాయి. నిఖిల్ సార్ లీడ్ తీసుకుంటాడు ఇంకెప్పుడు. రైట్ వచ్చేసిండు. చలో
పిల్లలు వచ్చేసింది. సెకండ్ టోల్ గేట్ కూడా దాటిపోతున్నాం. ఫస్ట్ టోల్ గేట్ దగ్గర కెమెరా ఆన్ చేయలేదు. ఇది సెకండ్ టోల్ గేట్. కొంచెం టిఫిన్ చేసిన తర్వాత బాడీ కొంచెం హీట్ అయిపోయింది. బండికి పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ కూడా వేయించేసింది దాంట్లో. సిగ్నల్ వచ్చింది, స్లో డౌన్, లెఫ్ట్. చలో సెకండ్ టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం. చలో మన రైడ్లో ఇవాళ థర్డ్ టోల్ గేట్ దాటబోతున్నాం. ఇది థర్డ్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దగ్గర ఒక బ్యారిగేట్ లేదు, ఏం లేదు. మా ఒక్క బ్యారిగేట్ పెట్టాడు. సక్సెస్ఫుల్లీ థర్డ్ టోల్ గేట్ కూడా దాటేసాం. la 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 la